ఎక్సెల్ యొక్క ఒక అద్భుతమైన అంశం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా చాలా ఉపయోగకరం, అలాగే మనకు చాలా టైంని సేవ్ చేసేటువంటి ఒక ఆప్షన్ అన్నమాట. సో ఇది ఏంటంటే ఫిల్ సిరీస్. ఫిల్ సిరీస్ అంటే మనం టైప్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ని మన ప్రమేయం లేకుండా ఎక్సెల్ మన కోసం ఫిల్ చేస్తుంది అనమాట. రిమైనింగ్ డేటా, నెక్స్ట్ డేటా ఏదైతే వస్తుందో దాన్ని ఆటోమేటిక్గా ఫిల్ చేస్తుంది. ఇందులో రెండు రకాలుగా ఉంటుంది. మనకు ఆ రెండు రకాలు ఏంటి అనేది మనం చూద్దాం ఈ సెషన్లో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆటోఫిల్. ఆటోఫిల్ అని ఒకటి ఉంటుంది, ఫిల్ సిరీస్ అని ఒకటి ఉంటుంది. దట్స్ మీన్ ఫ్లాష్ ఫిల్, రైట్? ఆటోఫిల్ అండ్ ఫ్లాష్ ఫిల్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మనకు తెలిస్తే రెండింటిని ఎలా ప్రాక్టీస్ చేయాలి, మన రెగ్యులర్ వర్క్స్లో వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనం చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఆటోఫిల్ అండ్ ఫ్లాష్ ఫిల్. అసలు ఆటోఫిల్ అంటే ఏంటి అంటే, మనం ఇదివరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని, అంటే ఇంతకు ముందు మనం టైప్ చేసిన సెల్స్లో ఉన్న డేటాని బేస్ చేసుకొని నెక్స్ట్ డేటాని ఆటోమేటిక్గా క్రియేట్ చేసి సిరీస్ని కంప్లీట్ చేస్తుందన్నమాట. సో దాన్ని ఆటోఫిల్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక దగ్గర సపోజ్ ఇక్కడ 0, 5, 10 ఇలా ఉంది. సో ఇక్కడ గ్యాప్ చూడండి, 0 to 5 అంటే 5 గ్యాప్ ఉంది. ఇక్కడ 5 to 10 అగైన్ 5 గ్యాప్ ఉంది. సో ఆ సిరీస్ అంతా కూడా 5 గ్యాప్స్తోనే మనకు ఫిల్ కావడం జరుగుతుందన్నమాట ఈ రకంగా. సో ఇది ఆటోఫిల్ అంటాం. అంటే మనం టైప్ చేసిన కొంత ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ డేటాని ఆటోమేటిక్గా ఫిల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి అని రాస్తాం. సో జనవరి ఇది ఫిల్ సిరీస్ చేసినట్లయితే నెక్స్ట్ ఏమొస్తుంది అనేది మనకు సిస్టమ్ ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇవన్నీ మనం టైప్ చేయక్కర్లేదు, సో ఆటోమేటిక్గా ఫిల్ చేస్తుంది. అలాగే డే నేమ్స్, సండే, సో సండే ఉంది. సో ఇది కూడా మనం ఫిల్ సిరీస్ ద్వారా యూజ్ చేయొచ్చు. మండే, ట్యూస్డే ఇవన్నీ కూడా వస్తాయి. సో అలాగే ఒకవేళ మనం ఇలా ఇచ్చామనుకోండి, జనవరి అండ్ 24 అని ఇచ్చాను సపోజ్. సో ఇప్పుడు దీన్ని ఫిల్ సిరీస్ కనుక చేస్తే చూడండి, మనకు ఈ రిపిటేషన్స్ వస్తూ ఉన్నాయి. జనవరి టు డిసెంబర్ 24, అగైన్ మళ్ళీ జనవరి 25 నుంచి కంటిన్యూ అవుతుంది డిసెంబర్ 25 వరకు, తర్వాత మళ్ళీ జనవరి 26 టు కంటిన్యూ అనమాట. సో ఇలా ఫిల్ సిరీస్ విత్ ఇయర్ ద్వారా కూడా మనం ఇవ్వచ్చు. సో దీన్ని ఫిల్ సిరీస్ అంటున్నాం. ఇదే ప్రకారం మనం కొన్ని నేమ్స్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాల్ అండ్ కరీంనగర్ అండ్ హైదరాబాద్, వరంగల్, ఇలా కొన్ని నేమ్స్ టైప్ చేశాను. ఇప్పుడు వీటిని సెలెక్ట్ చేసుకొని కూడా మనం ఫిల్ సిరీస్ చేయొచ్చు. అంటే ఇదే సిరీస్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో వాట్ ఆర్డర్ వి ఎంటర్డ్, ద సేమ్ ఆర్డర్ విల్ బి రిపీటెడ్ అనమాట. సో ఇది కూడా ఆటో సిరీస్గానే మనం చెప్తాం, రైట్? అలాగే కాంబినేషన్స్ని కూడా మనం సెట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇలా, లేదా కాంబినేషన్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ 1, రైట్? సో ఇప్పుడు సబ్జెక్ట్ 1 ఉంది కదా, నెక్స్ట్ మనం ఇలాగే డ్రాగ్ చేస్తే సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 ఇలా వస్తుంది. సో అంటే కాంబినేషన్, టెక్స్ట్ అండ్ నెంబర్ని కూడా మనం ఆటోఫిల్ ద్వారా యూస్ చేయొచ్చు అనమాట. సో ఇది ఆటోఫిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఫ్లాష్ ఫిల్ అనేది ఇది ఇంకా అడ్వాన్స్డ్, ఆటోఫిల్ కన్నా అడ్వాన్స్డ్. సో ఫ్లాష్ ఫిల్ ఏం చేస్తుంది అంటే, మనం ప్రీవియస్గా ఉపయోగించిన డేటాతో సంబంధం లేకుండా, అంటే ప్రీవియస్ సెల్స్తో సంబంధం లేకుండా ప్రీవియస్ కాలమ్స్లో ఉన్న డేటాని మనం ఏ రకంగా ప్రజెంట్ చేస్తున్నాం, ఏ ప్యాటర్న్లో ప్రజెంట్ చేస్తున్నాం అనేది ఫ్లాష్ ఫిల్ రికగ్నైజ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇలాగే యూజర్స్ ఉన్నాయి అండ్ వీళ్ళకి సంబంధించి కోడ్స్ ఉన్నాయి అనుకోండి, 1, 2, 3, 4 ఇలా కోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్ కనుక నేను తీసుకోవాలి అనుకుంటే చూడండి, A-1 తీసుకున్నాను, B-2 ఎంటర్ చేయంగానే ఇక్కడ చూడండి C-3, D-4 అనేది రావడం జరిగింది. ఎంటర్ ప్రెస్ చేశాను అంటే నేను యూజ్ చేసేటువంటి ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ తీసేసుకోవడం జరిగింది. సో చూడండి, ఇక్కడ క్యాపిటల్స్లో ఉన్న దగ్గర క్యాపిటల్ తీసుకుంది, స్మాల్లో ఉన్న దగ్గర స్మాల్ తీసుకుంది. సో ఈ రకంగా మనం ఫ్లాష్ ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎంత డేటా ఉన్నా కానీ మనం ఇలా ఒక ప్యాటర్న్ని బేస్ చేసుకొని డేటాను ఫిల్ చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు వీటిని ఒక ఎగ్జాంపుల్ పైన చూద్దాం. మన దగ్గర సపోజ్ కొన్ని నేమ్స్ ఉన్నాయి, రైట్? సో వీళ్ళంతా మన కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఎంప్లాయీ ఐడీస్ జనరేట్ చేయాలి అండ్ వీళ్ళందరికీ కూడా కంపెనీ ఈమెయిల్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నేమ్ వచ్చేసి example.com అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, రైట్?
సో వీళ్ళందరికీ కూడా example.com అని రావాలి. సో మనం ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఎంప్లాయీ ఐడి సీరియల్ నెంబర్ ఉంది కాబట్టి మనం ఆటో ఫిల్ ఆప్షన్ వాడచ్చు. అండ్ ఈమెయిల్ ఐడి జనరేట్ కావాలి అంటే ఎంప్లాయీ నేమ్లో కొన్ని అక్షరాలు తీసుకొని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫ్లాష్ ఫిల్ వాడచ్చు. సో ఫస్ట్ ఆటో ఫిల్ ద్వారా చేద్దాం. ఇక్కడ చూడండి ఎంప్లాయీ 1 ఉంది. ఇక్కడ నుంచి మీరు ఇలాగే డ్రాగ్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా ఫ్లాష్ ఫిల్ ఆటో ఫిల్ అనేది రావడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, 150 నేమ్స్ నేను ఎంటర్ చేశాను డైరెక్ట్గా. అంటే జస్ట్ 50 నేమ్స్ ఎంటర్ చేశాను. 100 నుంచి మనం ఎంప్లాయీ ఐడీస్ ఇచ్చాం కాబట్టి 150 చూపిస్తుంది, రైట్. ఇక వీళ్ళకి ఎంప్లాయీ ఐడీస్ రావాలి అంటే ఇక్కడ మనం ఆటో ఫిల్ ద్వారా ఇది యూస్ చేసాం. ఆటో ఫిల్ ఆప్షన్ ద్వారా యూస్ చేసాం. అంటే ఇక్కడ ఒక బేస్ ఇచ్చాం, ఆ బేస్కి అనుగుణంగా రిమైనింగ్ అనేవి ఆటోమేటిక్గా ఫిల్ కావడం జరిగింది వితౌట్ ఎంటరింగ్ ద డేటా. దట్ ఈస్ ద లాజిక్ అనమాట. ఈ నేమ్స్ అనేది మనం ఎంటర్ చేసాం. ఇక ఇప్పుడు ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేయాలి. ఎలా చేస్తున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ rk.101@example.com ఇలా తీసుకున్నాను. ఎంటర్. నెక్స్ట్ SM, జస్ట్ సీ హియర్. నెక్స్ట్ SM నొక్కంగానే ఈ ప్యాటర్న్ అనేది రికగ్నైజ్ చేసింది సిస్టమ్. సో ఇక్కడ చూడండి, నేను రవి కే అనే నేమ్లో నుంచి RK అని తీసుకున్నాను. మీన్స్ ఫస్ట్ లెటర్ అండ్ ద లాస్ట్ లెటర్ RK డాట్, అండ్ ఇతని ఎంప్లాయీ ఐడి ఏదైతే ఉందో 101 అది యూస్ చేశాను. @example.com ఈజ్ అ కామన్ ఫర్ ఆల్ బికాస్ ఆల్ ఆర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ example.com, రైట్. సో కాబట్టి ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో, నేను ఏ ప్యాటర్న్ అయితే యూజ్ చేస్తున్నానో ఆ ప్యాటర్న్ ఎక్సెల్ రికగ్నైజ్ చేసి ఫ్లాష్ ఫిల్ ద్వారా, అంటే రిమైనింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్యాటర్న్ని అప్లై చేసి మనకు చూపించింది. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, 50 ఈమెయిల్స్ ఎవరిది వాళ్ళకి, ఎవరి ఈమెయిల్ ఐడి అంటే దట్స్ మీన్ ఎంప్లాయీ ఐడితో, ఎవరి నేమ్తో, అంటే ఎవరి నేమ్ వాళ్ళదే వచ్చింది, ఎవరి ఎంప్లాయీ ఐడి వాళ్ళకే వచ్చింది. సో example.com, ఇక్కడ example.com ప్లేస్లో వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ కంపెనీ పేరు కూడా రాయొచ్చు. సో ఈ రకంగా మనకు ఈమెయిల్స్ అనేవి జనరేట్ కావడం జరిగింది. సో దిస్ ఈజ్ ద మ్యాజిక్ ఆఫ్ ఫ్లాష్ ఫిల్ అన్నమాట. అంటే చూడండి, ఇప్పుడు ఒక్కొక్కరిది మనం ఈ రకంగా క్రియేట్ చేయాలి అంటే చాలా ఫార్ములాస్ రాయాలి. అఫ్కోర్స్ ఇలా కాకుండా ఫార్ములాస్ ద్వారా కూడా తీసుకోవచ్చు. అంటే ఇందులో నుంచి ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ని రికగ్నైజ్ చేయడానికి మనకు మిడిల్ అనేటువంటి ఫంక్షన్, లేదా లెఫ్ట్ అండ్ రైట్ అనే ఫంక్షన్, అలాగే ఎంప్లాయీ ఐడిలో నుంచి లాస్ట్ 3 డిజిట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం మనకు మిడ్ ఫంక్షన్ కానీ, లెఫ్ట్ ఫంక్షన్ కానీ, రైట్ ఫంక్షన్ కానీ, ఇలా ఫంక్షన్స్ వాడి తీసుకోవచ్చు. సో దానివల్ల మనకి ఫంక్షన్స్ ఎక్కువ రాయడం టైం అనేది ఎక్కువ అవుతుంది. సో ఇంకో మెథడ్ మనం మాన్యువల్గా కూడా టైప్ చేయవచ్చు, అది ఇంకా టైం తీసుకుంటుంది. బట్ ఇక్కడ చూడండి, ఫ్లాష్ ఫిల్లో మనం ఎలాంటి ఫంక్షన్స్ వాడలేదు, జస్ట్ ఒక ప్యాటర్న్ని మనం సిస్టమ్కి చెప్పాం, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. రెండో ఎంట్రీలో ఆ ప్యాటర్న్ సిస్టమ్ రికగ్నైజ్ చేసి డైరెక్ట్గా మనకు సేమ్ ప్యాటర్న్లో రెస్ట్ ఆఫ్ దిస్ సెల్స్ అన్నీ కూడా ఫిల్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ద ఫ్లాష్ ఫిల్ యూస్. ఓకే, చూసారు కదా ఇది ఎంత సింపుల్గా మనం ఫ్లాష్ ఫిల్ ద్వారా డేటాని ఫిల్ చేయొచ్చు అనేది. సో దిస్ ఈజ్ జస్ట్ ఎగ్జాంపుల్. ఇది మన నిత్య జీవితంలో జరిగేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్, మీకు ఒకవేళ ఇంప్లిమెంటేషన్ మీకు సంబంధించిన కస్టమైజ్డ్ ఫార్మాట్లో ఎలా ఈ ఫ్లాష్ ఫిల్ని యూస్ చేయాలో కన్ఫ్యూజ్ ఉంటే నాకు మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో కామెంట్ సెక్షన్లో మీకున్న ఇష్యూని నాకు కామెంట్ ద్వారా పోస్ట్ చేయొచ్చు, దెన్ ఐ కెన్ అప్రోచ్ యూ. సో మీకు సొల్యూషన్ నేను ఇవ్వగలుగుతాను అనమాట. సో దిస్ ఈస్ ద థింగ్ what we discussed in this today's session regarding the flash fill and autofill. I hope all of you may understand. So as usual, మీరు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో టెక్నిక్స్తో కూడుకున్నటువంటి మన క్లాసెస్ అన్నిటినీ కూడా ఇక్కడ ఒకే చోట ఫ్రీ ఆఫ్ కాస్ట్, వితౌట్ పేయింగ్ ఏ రూపీ, రైట్. సో ఒక్క రూపీ కూడా ఖర్చు చేయకుండా మీరు ఫ్రీగా మీరు తెలుసుకోవచ్చు, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, then also you can post in the comment section
of this particular video, so then I can approach and I can make a new video for you based on your customized use. Okay, so that's the thing, I can help you. So మీరు ఆ రకంగా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ షేర్ దిస్ కాంటెంట్ అండ్ like the video and of course subscribe. Thanks for watching.